వెల్కమ్ టు GGL న్యూస్. గంజహల్లి మహాత్మా బడే సాహెబ్ ఉరుసు ఎప్పుడో తెలుసా? కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని గంజహల్లి గ్రామంలో వెలసిన శ్రీ సద్గురు మహాత్మా బడే సాహెబ్ స్వాముల 331వ ఉరుసు మహోత్సవం ఈ నెల 5వ తేదీ బుధవారం గంధం, 6వ తేదీ గురువారం ఉరుసు, 7వ తేదీ శుక్రవారం జియారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దర్గా పీఠాధిపతులు దర్గా పెద్ద బడే సాహెబ్, దర్గా హుస్సేన్ సాహెబ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉరుసుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చల్లటి త్రాగునీరు, అన్నదాన కార్యక్రమాలు, భక్తులకు షెడ్లు ఏర్పాటు చేసినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. గంజహల్లి గ్రామంలో నేటికి కొన్ని కట్టుబాట్లు ఆ గ్రామస్తులు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. వాటిలో ప్రధానంగా గంజహల్లిలో 400కు పైగా పశువులున్నాయి. ప్రతిరోజు 500-600 లీటర్ల పాలు ఇస్తుంటాయి. కానీ ఏ ఒక్కరోజు వారు పాలను అమ్మరు. అవసరమైన మేరకు ఇంట్లో వాడుకుంటారు. ఎక్కువైతే అడిగిన వారికి ఉచితంగా ఇస్తారు. కానీ వారి దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోరు. ఊళ్ళో వాళ్ళందరూ ఇదే కట్టుబాటు ఆచరిస్తూ ఉంటారు. గ్రామంలో హోటల్ నిర్వాహకులు కూడా పాలు అవసరమైతే పక్కనే ఉన్న గోనెగండ్ల, ఎమ్మిగనూరు ప్రాంతాల నుంచి పాలు తెచ్చుకొని వ్యాపారం చేసుకుంటారు. కానీ ఆ గ్రామంలో పాలు కొనరు. ఈ ఆచారం గత 400 ఏళ్ల నుంచి వస్తుంది. ఈ గ్రామంలో గోవధ కూడా మహాత్మా బడే సాహెబ్ నిషేధించారని గ్రామస్తులు పేర్కొంటుంటారు. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి GGL న్యూస్. ఈ గొనెగండ్ల మండలంలో ఎవరైనా సరే రెడ్డి, కర్ణము, మాల, మాదిగ, సాయిబు అనేది లేకుండా మేము ఈ మండల పరంగా మా సాయిబులు ఎవరైనా హిందువులు పిలిస్తే వాళ్ళ కారణాలకు పోతాము. వాళ్ళు కూడా మా కారణాలకు వస్తారు. రెడ్డి కానీ, కొరవ, గొల్ల, బాయ అని కొన్ని మతాలు ఉన్నాయి కదా. మతాల పేరు కూడా చెప్పకూడదు. మతం అంటే ఒకటే, దేవుడు అనేవాడు ఒక్కడే అందరికీ అని మా తాత చెప్పిన విధంగా మేము చెప్తుంటాం. ఈ పెద్ద పెద్ద ఉపన్యాసాలు కూడా మాకు తెలవు. మేము ఒక సాధారణంగా ఒక మూల గ్రామంలో ఉన్నాం. మాకు తెలిసిన విధంగా మేము చెప్తాం. అది మా పెద్దలు సంప్రదాయ ప్రకారంగా ఏదో మా పెద్దలు మాట్లాడిన మాటలే మేము ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మతాలు అనేవి నా నమ్మకం. ఎప్పుడైనా ఏ ఉపన్యాసం తీసుకున్నా నేను నమ్మిన ఒక సిద్ధాంతాన్నే చెప్తాను. ఈ మతాలు అనేవి 3 సున్నాలు లాంటివి. మతాలు అనేవి 3 సున్నాలు లాంటివి. మరి ఎట్లా అంటే ఆ 3 సున్నాలు ఒక క్రైస్తవ, ఒక హిందువు, ఒక మహమ్మదీయుడని ఆ సున్నాల్ని భావిస్తాము. క్రైస్తవుడు కూడా దేవుడు ఒక్కడే అంటాడు, మహమ్మదీయుడు కూడా దేవుడు ఒక్కడే అంటాడు, ఈ హిందువు కూడా మా దేవుడు ఒక్కడే అంటాడు. కానీ మనమందరము భగవంతుని పిల్లలే. మనందరికి ఎవరికి భేదాలు లేవు. పుట్టేటప్పుడు మనమందరము ఒకే రీతిలో పుట్టినాం. పుట్టిన తర్వాత ఎవరికి నమ్మిన సిద్ధాంతాలు ఎవరికి నమ్మినట్లు వాళ్ళు ఆచరించుకుంటా ఆ విధంగా పరమాత్మని చేరుతుండం మనమందరము. అంతేగాని ఇది 3 సున్నాలు అంటాం కదా, ఆ 3 సున్నాలకి దేవుడు ఒక్కడే అనే ఒక గెర్రె గీస్తే అవి అవుతాయి. దాని పక్కన ఎన్ని సున్నాలు చుట్టుకుంటూ పోయినా అవి లక్షలు, కోట్లు, శతకోట్లు కూడా అవుతాయి. కానీ ఆ సున్నాలకి యాలివి రావాలంటే దేవుడు ఒక్కడే అనే ఒక గెర్రె వాటి పక్కన గీస్తే అంత ఒకటే ఉంటుంది. కాబట్టి మన పెద్దలు సనాతన ధర్మం అని ప్రతి ఒక్కరు అంటారు. కానీ సనాతన ధర్మం అంటే మాటలతో చెప్పేది కాదు. హిందూ, ముసల్మాన్ భాయ్ భాయ్ అని సనా చోట్ల అంటారు. కానీ అది ఒక ఈ గొనెగండ్ల మండలంలో వచ్చి మహాత్మా బడే సాహెబ్ తాత దర్గాలో చూస్తే తెలుస్తుంది హిందువు, ముసల్మాన్ భాయ్ భాయ్ అంటే ఏమనేది. అన్ని కారణాలు హిందువుల కారణాలు సాయిబులు పోతుండారు. కారణములు అంటే శుభకార్యములు. సాయిబుల కారణాలకి హిందువులు వస్తుండారు. కుల మతాల భేదాలు లేవు. మేమంతా ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒకటే కుండలో అన్నం వండుకొని అది అంతగానే అందరం తింటాము. ఆ అన్నాన్ని ప్రసాదంగా భావిస్తాం. డైరెక్ట్ నువ్వు ఇస్తర్లు పెట్టుకొని తింటే అన్నం అవుతుంది. అదే అన్నము ఇట్లా యోగుల ముందర పెట్టి అట్లా మహాత్మా బడే సాహెబ్ తాత ముందర పెడితే ప్రసాదం అవుతుంది. అట్లా మేము అన్నాన్ని ప్రసాదంగా చేసుకొని తింటున్నాం. అదే మన సాయిబుల మతంలో చెప్పాలంటే ఆ అన్నాన్ని రిజ్జగ్గా చేసుకొని నవనామత్గా చేసుకొని మేము తింటున్నాం. ఈ విధంగా మాకు తెలిసిన ఉపన్యాసము, మాకు తెలిసిన ధర్మము సనాతన ధర్మం. అంటే మీ తాత మీ నాయనకి ఏమి చెప్పానో అది సనాతన ధర్మం. నువ్వు నీ కొడుక్కి ఏమి నేర్పిస్తావు, మీ నాయన నీకేమి చెప్పానో మీ కొడుకు కూడా అదే నేర్పించి అవే సిద్ధాంతాల్లోనూ తిరగడం అనేది సనాతన ధర్మం. ఏమి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు అవసరం లేదు. మనం అందరం కలిసిమెలిసి మనం దేవుడు ఒక్కడే అని నమ్మి, నువ్వు నమ్ముకునే దేవుణ్ణి, అల్లా స్వరూపాన్ని నువ్వు నమ్ము,
నువ్వు నమ్ముకునే దేవుని యేసు స్వరూపాన్ని నువ్వు నమ్ము, నేను నమ్ముకునే స్వరూపాన్ని అల్లా స్వరూపాన్ని నేను నమ్ముకుంటాను. ఇతని అంత ఆటికే వస్తుంది. ఇదింత మఖంలోనే మన సాయిబ్ ధర్మ ప్రకారంగా చెప్పాలంటే మొహమ్మద్ హోటు హుజూర్ హంకి నసరుద్దీను అని చాలా పేర్లు ఉంటాయి మన శరీరంలోనే. మన పరమాత్మలో ప్రవర్తన పేర్లు చెప్పాలంటే మన శరీరంలోనే ఉండవి. ఎన్నెన్ని నేలకు గురించి, ముక్కుల గురించి, చెవుల గురించి, పరమాత్మల గురించి పోల్చాలంటే అరికాలు పాదం వరకు పోల్చనీకి ఉండవు. కానీ శరీరం మాత్రం ఒకటే. అట్లే అదేవిధంగా దేవుడు ఒక్కడే అని నమ్మి ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ పరధర్మాన్ని ఎవరు కూడా కించపరచకుండా, తక్కువ చేసి మాట్లాడకుండా మన ధర్మాలంతా ఒకటే అని చేసుకుంటూ పోదామని ఇంతటితో నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇటువంటి ప్రజలకు మరి ఇటువంటి పెద్దలకు నమస్కారం చేస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తప్పులు ఒప్పులు ఏమన్నా ఉన్నా మీ కడుపులో పుట్టినటువంటి కొడుకో లేకుంటే మీ తోట పుట్టినటువంటి తమ్ముడు అని భావిస్తూ నన్ను క్షమిస్తారని మిమ్మల్ని అందరినీ సెలవు తీసుకుంటున్నాను.